యవనస్తులారా వినండి, 15-16 ఏళ్లలో ఉన్న వాళ్ళారా వినండి, ఏమంటుంది తెలుసా? ఇంకను బాలుడై ఉండగానే తన 8వ ఏట, అంటే 16వ సంవత్సరం, రాజైన 8వ ఏట 16వ ఏట అన్య సంబంధమైన వాటిని అన్నిటినీ తుత్తునియలుగా విరగగొట్టాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా అపవిత్రమైన ప్రతి దానిని, చెడు మాట మనలో ఉందా, దాన్ని తుత్తునియలు అంటే ముక్కలుగా విరగొట్టేసేద్దాం. చెడు ఆలోచన మనలో ఉందా, తుత్తునియలుగా విరగొట్టేసేద్దాం. దేవునిని కాదని మరి దేనినైనా నువ్వు ఇష్టపడుతున్నావా? లోక సంబంధమైన ఆలోచన ఉందా, తుత్తునియలుగా విరగొట్టేసేద్దాం. సినిమా చూసే ఆలోచన ఉందా, దాన్ని విరగొట్టేసేద్దాం. దేవుని బిడ్డ, యోషియా గారు అదే చేశారు. అన్య ధూపాన్ని ముక్కలుగా నరికేశాడు. దేవుని బిడ్డ, అన్య సంబంధమైనవి ఏంటివి? కోపం, అసూయ, ద్వేషం, మత్సరం, కపటం, కుళ్ళు, ఇంకొకరు ఎదిగితే ఓర్వలేనితనం, ఇంకొకరు మంచిగా పాడితే ఓర్వలేనితనం, ఇంకొకరు మంచిగా ప్రసంగిస్తే ఓర్వలేనితనం, ఇంకొకరు ఆత్మీయంగా బలపడుతుంటే ఓర్వలేనితనం. ఇవన్నీ మన మనస్సులో ఉంటే వాటిని మనం తుత్తునియలుగా విరగొట్టేసేయాలి. అన్య సంబంధమైనవి ఏవి మనలో ఉండకూడదు. దైవ సంబంధమైన లక్షణాలు మాత్రమే మనలో ఉండాలి. ప్రేమ, సంతోషం, సహనం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ మనం కలిగి ఈ లోకంలో బ్రతుకుదుము గాక. ప్రైజ్ ది లార్డ్.